కొంచెం మారండి రా, అప్డేట్ కాని రా ఏదైనా. హాయ్ గాయ్స్, నేను మీ బాపట్ల దుర్గా అని. నా కోసం అయితే అనంతపురం దగ్గర ఉన్న పుట్టపర్తి నుంచి నా ఫాలోవర్ అయితే వచ్చాడు గాయ్స్ ఈ నైట్ టైం. అయితే చాలా చాలా థ్యాంక్స్ అబ్బా, నాకు అక్కడ కూడా ఫాలోవర్స్ ఉన్నారంటే చాలా హ్యాపీగా. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి. వటపత్ర సాయికి వరహాలాలి రాజీవానేత్రునికి రతనాలాలి వటపత్ర సాయికి వరహాల. అక్కడున్న స్టాఫ్ మొత్తం నన్ను చాలా బాగా చూసుకున్నారు గాయ్స్. అయితే వెళ్ళి సార్స్ అండ్ మేడమ్స్ అందరైతే చాలా బాగా పలకరించారు, చాలా బాగా చూసుకున్నారు. ఓకే, లాస్ట్ ఓపీ అయితే ఫస్ట్ ఓపీలోనే చూసారు గాయ్స్ నన్ను అయితే. ఓ థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మాలాంటి వాళ్ళకి కూడా ఇంత తెలివిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఫ్యాంటాస్టిక్. మీరు ఎప్పుడు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా, బాయ్. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. గాయ్స్, నేను మీ బాపట్ల దుర్గా అని. డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉంది. నేనైతే గుంటూరులో బాగా అలసిపోయినట్టున్నారు. గారె తింటున్నాను గాయ్స్, చూడండి. సాహసం అనే చెప్పాలి. మా సిస్టర్ గాయ్స్, తిను మా సిస్టర్ గాయ్స్. ఎవరా మీరు? సరేనా, బాయ్. వచ్చినప్పటి నుంచి ఓరక్షణగా ఉండదు. బాపట్ల దుర్గా, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడే ఇంటికి వచ్చాను హాస్పిటల్ నుంచి. ఎంత దారుణం. నేను బాగా ఏదో హాస్పిటల్ వెళ్ళా. సో గాయ్స్, ఎవరికైనా టాయిలెట్ వస్తే కానీ నేను టాయిలెట్ వస్తే బాత్రూంలోకి వెళ్ళా. నా బట్ట తలుపు కొట్టి దుర్గా నా ఫోటో కావాలన్నారు. నా బట్ట నేను టాయిలెట్ పోసుకుంటే నీ ఫోటో కావాలి. మిమ్మల్ని చెప్పులతో కొడతా, అలాంటి పనులు కానీ చేశారంటే నా బట్టలారా. మిమ్మల్ని ఓ అసలు నేను ఏందనుకున్నా కానీ గుంటూరు అబ్బాయిలు మామూలు కాదు, పనికి మాలిన వాళ్ళు. ఎవరు చెప్పింది నీకు? ఎంత ఇదిగా ఉన్నారంటే పాడుచి. మేమైతే విఘ్నేశ్వరుడిని ప్రతిష్ఠిద్దామని చూడండి, బొమ్మలు వెళ్దామని వస్తే ఇక్కడ అందరూ ఫాలో వస్తాను. ఉంటది. ఈ ఫోటోలు ఫాలో అవుట్ అయిపోయిందబ్బా నాకైతే. చూడండి గాయ్స్ ఎంతమంది ఉన్నారు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏమంటావు. గాయ్స్, నేను మీ బాపట్ల దుర్గా అని. బానే నేనకైతే ఒక పర్సన్ ఫోటో పెడతా చూడండి. ఉత్తగానే బూగులు పడకుర్రి. పచ్చబొట్టేసిన పిల్లగాలనితో. గాయ్స్, తన పేరు జితేంద్ర రెడ్డి కోట్ల. ఏదో బిరుదులా చెప్తున్నాడు ఎదవా. అమెరికాలో చదువుతాడు గాయ్స్. తనైతే తనకి నేనంటే చాలా ఇష్టం అంట. థ్యాంక్ యూ సో మచ్, నాపై ఇంత రెస్పెక్ట్, నాపై ఇంత ఇష్టం పెంచుకున్నందుకు. రే నువ్వు నాకిన పల్లి. సో ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? నీ ఫ్రెండ్స్ చెప్పమని చెప్పారు, నేనంటే చాలా ఇష్టం అంట కదా మీకు. అరే ఏంద్రా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనా, బాయ్. గాయ్స్, నేను మీ బాపట్ల దుర్గాని. గాయ్స్, నేనైతే రీల్స్ ఆపేస్తున్నా, నేను రీల్స్ తీయట్లేదు. అది అవదమ్మా. బట్ నన్ను ట్రోల్ చేయొద్దు, నేను బయట తిరగలేకపోతున్నా. ఇక్కడ తిరుగుతుంటే అదిగో బాపట్ల దుర్గా, ఇదిగో బాపట్ల దుర్గా ఫోటోలు అని సావ దింగుతున్నారు. ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది, నాకు మాత్రం రాలేదు. నాకేంది టార్చర్ అర్థం కావట్లేదు. నేను ఒకటే చెప్తున్నా, చెప్పు. దయచేసి నన్ను విసిగించొద్దు. నేను బయట తిరగాలి, నేను తిరగకుండా లేకపోతే ఎక్కడికన్నా వెళ్తున్నా కూడా మాస్క్ పెట్టుకుని దొంగతనంగా తిరగాల్సి వస్తుంది. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. ఏంటి నాకు ఈ టార్చర్, నాకు అర్థం కావట్లేదు. మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను రీల్స్ చేయను, నా వెనక పడొద్దు. ఎవరికి ఉపయోగం? మీ బాయ్స్ కి చెప్తుంది, ఏం మెంట్ల మందలా ఉండరు, అర్థం కావట్లేదు నాకు. పనికి మాల్సిన ఎలా బయట తిరగలేకపోతున్నా. ప్లీజ్ దయచేసి నన్ను విసిగించమాకండి, నేను రీల్స్ తీయట్లేదు. ఈ రోజు కంచి రీల్స్ ని బంద్ చేసి పడేసేసిన. ఓకేనా, బాయ్. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఒకడేమో లవ్ చేయమంటున్నాడు, ఒకడేమో లేచిపోదామని అంటున్నాడు. ఎందులో ఏం మాట్లాడుతున్నారు? ఏంది నాకు ఈ బాధలు నాకు అర్థం కావట్లేదు.
కరోనా కన్నా డేంజర్గా ఉన్నావు నువ్వు. దయచేసి చెప్తున్నా, వీళ్ళందరూ నన్ను విసిగించుకొట్టద్దు. మీ మగనాయాళ్ళకి అంత చెప్పినా సిగ్గు సేరం ఉండదనుకో. మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? వీళ్ళు వేస్ట్ గాళ్ళు, వదిలేసేసేసి మీ గురించి. నన్ను పట్టించుకోవద్దు బాబు, మీకు దండం పెడతా. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా. నేను బయట తిరగాలి, నన్ను వదిలేసేసేసి నేను రీల్స్ చేయను. ఇంకా నా వెంపటి పడొద్దు. Your response. Whose responsibility, yaar? Useless scoundrel. Stupid. అంటే ఎస్